All my dear students, I hope you are all doing great. I'm doing great as well. So, class start చేసే ముందు ఒక కోడ్ చదువుతాను. So, I'm sharing the screen now. Yes. Success is no accident. It is hard work, perseverance, learning, studying, sacrifice, and most of all, love what you are doing or learning to do. సో మన లైఫ్లో మనం అందరం కూడా కృషి చేసేది దేనికోసం? లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసమే కదా. ఓవర్ నైట్లో సక్సెస్ వస్తుందా? లేదు. ఎన్నో రోజులు పట్టుదల, కృషి, వీటితో పాటు పర్సీవరెన్స్. పర్సీవరెన్స్ అంటే ఏంటి? నాట్ గివింగ్ అప్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన గోల్ అంటూ ఒకటి ఉందని మర్చిపోకుండా కృషి, పట్టుదలతో వర్కౌట్ చేయటమే అర్థం ఏంటి? పర్సివరెన్స్. లెర్నింగ్, నిత్యం కూడా ఏదో ఒక విషయం నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. చదవటం, స్టడీయింగ్. నో, యు ఎక్వైర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బై రీడింగ్, రైట్? చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. ఓకే, సో సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగం చేయటం. ఎలాంటి త్యాగాలు చేస్తాం చెప్పండి మనం? బీయింగ్ స్టూడెంట్, ఒక్కోసారి ఎగ్జామ్స్ ముందు నిద్ర సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కడుపు నిండా తింటే నిద్ర వచ్చేస్తుంది అని ఆ పూట తినకుండా మేలుకుతో చదువుతారు. లైక్ లిటిల్ సాక్రిఫైసెస్, యునో, ఫంక్షన్స్ ఉన్నా లేదా సినిమాస్ ఉన్నా వెళ్ళకుండా, ఎంటర్టైన్మెంట్ అవ్వకుండా, బుక్స్ మీదనే దృష్టి సారిస్తూ అలాంటివి సాక్రిఫైస్ చేయటము. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్, లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏదైనా కూడా ఆ పనిని ప్రేమిస్తూ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఆర్ లర్నింగ్ టు డూ. సో మన లైఫ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, రైట్? క్రియేట్ గుడ్ స్టడీ హ్యాబిట్స్. మంచి స్టడీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. ప్లాన్ ప్రాపర్లీ ఫర్ పీక్ పెర్ఫార్మెన్స్. సో ఎగ్జామ్ వస్తుంది కొన్ని రోజుల్లో అన్నప్పుడు ముందుగానే ప్రాపర్ ప్లానింగ్ అనేది డిజైన్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ప్లాన్ దట్ యు హ్యావ్ డిజైన్డ్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, ఫాలో అవ్వాలి. సెట్ ప్రయారిటీస్. దర్స్ ఆల్వేస్ మోర్ టు డూ దాన్ యూ హ్యావ్ టైమ్ ఫర్. సో మన లైఫ్లో చాలా ఉంటాయి చేయాల్సేవి, కానీ ముఖ్యమైన వాటి ఏంటి అని తెలుసుకొని వాటి మీద దృష్టి సారిస్తూ పూర్తి సమయాన్ని దాని మీదనే వెచ్చిస్తూ సక్సెస్ ని రీచ్ అవ్వాలి. సో ఇతరవి ఏమున్నా కూడా అలాంటివి మినిమైజ్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, సో చదవకుండా బుక్స్ పక్కన పెట్టి ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టడం, గాసిపింగ్ చేయడం లాంటి వాటిలో నిమగ్నం అయి ఉండి చాలా టైం దానికోసమే కేటాయిస్తే ఏమవుతుంది? పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది, ఏం చదవకుండా రాస్తే ఏమవుతాము? ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోతాం కదా. సో ఇలాంటివి కాకుండా హాలిడేస్ లో ఎంజాయ్ చేయాలి, బట్ ఎగ్జామ్స్ ముందు ఏం చేయాలి? పనులు చేసుకోవాలి, చదువుకోవాలి. లైక్ సెట్ ప్రయారిటీస్. ఓకే, నెక్స్ట్ ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? డిలే చేయటం. సాయంత్రం చదువుదాంలే, ఏముంది నైట్ చదువుదాం, అబ్బా నైట్ చదవాలా, పడుకుందాం, రేపు చదువుకుందాంలే, ఇవ్వాలేనా, ఎల్లుండి చదువుకో అంటే, లైక్ యు డిలేయింగ్ ద వర్క్. ఇలా చేస్తూ ఉంటే పని అవ్వదు. లుక్ బ్యాక్ ఫ్రమ్ ద ఫ్యూచర్. సో సరిగ్గా ఇవాళకి ఇంకొక 10 years లో ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం? అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే పలానా రోజు చేసుంటే బాగుండేనేమో, ఇప్పుడు వేరే సిచ్యువేషన్ లో ఉంటా, అలాంటి రిగ్రెట్స్ లేకుండా చక్కగా ఉన్న సమయాన్ని కేటాయించుకొని చదువుకుంటూ ఉంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది, రైట్? సో టైం మేనేజ్మెంట్ అనేది బీయింగ్ అ స్టూడెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైఫ్ లో కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. సో 8 గుడ్ స్టడీ హ్యాబిట్స్ చెప్పుకుందాము. వర్క్ వెన్ ఇట్స్ బెస్ట్. సో మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారో పొద్దున్నే లేచి
ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చదవడం ఉత్తమం. సో అప్పుడు బ్రెయిన్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఏదైనా కానీ బ్రెయిన్ లోకి ఎక్కుతుంది. సో ప్లాన్ యువర్ టైం. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారము మీరు ఏమేమి చదవాలనుకుంటున్నారో అది పూర్తి టైం టేబుల్, ఒక స్కెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారంగా చదువుకోవాలి. ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నిస్సందేహంగా వితౌట్ హెసిటేటింగ్ ఆస్క్ యువర్ టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ట్యూటర్స్. కానీ ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. గెట్ దెన్ స్టే ఆర్గనైజ్డ్. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మీ స్టడీ హాల్ కానివ్వండి, మీ డెస్క్ కానివ్వండి, చాలా వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటే చదివింది కూడా బ్రెయిన్ ఎక్కుతుంది కదా. చుట్టూ అంతా మెస్సీగా ఉంటే బ్రెయిన్ కూడా మెస్సీగా ఉంటుంది. సో నీట్ గా ఉంచుకొని బుక్స్ అన్ని ప్రాపర్ ఆర్డర్ లో పెట్టుకొని దెన్ బుక్ తీసి చదివితే ఏం చదివినా కూడా మైండ్కి ఎక్కుతుంది. నెక్స్ట్ లోయర్ రెసిస్టెన్స్. లోయర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనకున్న లేజీనెస్ కానీ ప్రోక్రాస్టినేషన్ అనే పద్ధతి పక్కన పెట్టేసేయాలి. సో ఇదంతా చదవాలా అని నీకు నువ్వు మాట్లాడుకునే బదులు, సరే ఇప్పుడు 5 minutes చదువుతాను లేదా 10 minutes చదువుతాను, అలా చదువుతూ ఉంటే అలవాటు అవుతుంది. నెక్స్ట్ మేనేజ్ యువర్ టైం వేస్టర్స్. ప్రాక్టీస్ ద లా ఆఫ్ ద ఫార్మ్. లా ఆఫ్ ద ఫార్మ్ అంటే ఏంటి? రైతు చెట్లను పెంచుతూ ఉంటాడు, ఎలా నీళ్లు పోస్తూ ఉంటాడు, డైలీ పోస్తూ ఉంటాడు, రైట్? ఒక్క రోజు పోస్తే పెద్దగా అవ్వదు కదా, డైలీ పోస్తూ ఉండాలి. అలాగే ఎగ్జామ్ ఒక్క రోజు ముందు చదివితే ఏది అవ్వదు కదా. ఒక 10 రోజుల ముందు నుంచి లేదా 1 month ముందు నుంచి టైం స్కెడ్యూల్ వేసుకొని డైలీ రివిజన్ చేస్తూ చదువుకుంటూ ఉంటేనే అది ఆ ఎగ్జామ్ అనేది సక్సెస్ అవుతుంది, మంచి మార్క్స్ వస్తాయి, రైట్? సో నెక్స్ట్ మేనేజ్ యువర్ టైం వేస్టర్స్. సో మనం టైంని వేస్ట్ చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్ తో మాట్లాడటము, జోక్స్ చేయటము, ఇలాంటి వాటిలోనే ఎక్కువగా ఇండల్జ్ చేస్తూ ఉంటాం. అలాంటివి మినిమైజ్ చేసుకోండి. లుక్ ఎట్ యువర్ గోల్స్. ప్రతి ఒక్కరి లైఫ్ లో గోల్స్ అంటూ ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఐసోలేట్ యువర్ సెల్ఫ్. ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? మీకంటూ ఒక మంచి ప్లేస్ ని చూస్ చేసుకొని క్వైట్ గా ఉండే టైం, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అనుకుందాం, మంచి కామ్ గా ఉండే ఏరియాని చూస్ చేసుకొని అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా ఉండే ఏరియాలో చదువుకోవాలి. ఓకే, దెన్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, డీవియేషన్స్, డిస్టర్బెన్సెస్ లాంటివి ఏమి ఉండవు. ఓకే, ఫినిష్ వాంటింగ్ మోర్. ఫినిష్ వాంటింగ్ మోర్ అంటే వాట్ డస్ దట్ మీన్? స్టాప్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూడ్. అంటే రేపు చేద్దాంలే, అప్పుడు నా మూడ్ బాగుంటుంది, ఎల్లుండి అయితే మంచిగా ఉండు అంటే ఇట్లా వాయిదా వేస్తూ ఎప్పుడు ఇవాళ రేపు అనుకునేది ఇప్పుడే చెయ్యి, ఇవాళ అనుకునేది ఇప్పుడే చెయ్యి, రైట్? టైం బాక్స్ ఇట్ అంటే టైం కేటాయించుకోవడం. టైం బాక్స్ ఇట్ అంటే సెట్ ఫిక్స్డ్ టైం లిమిట్స్ ఫర్ టాస్క్స్. ఓకే, ప్రతి టాస్క్ కు ఇంత టైం అని కేటాయించుకోండి. నెక్స్ట్ యూస్ క్యాప్చర్ టూల్స్. అంటే ఒక్కోసారి ఏమేమి చదువుతామా, ఏ చాప్టర్స్ చదవాలా అనేది మర్చిపోతూ ఉంటాం. అలాంటివి రిమైండర్స్ రాసి పెట్టుకోండి, స్టిక్కీ నోట్స్ లో ఎక్కడైనా అంటించుకోండి, వాల్ కి అంటించుకోండి, సో మర్చిపోరు. నెక్స్ట్ డ్రింక్ వాటర్. వాటర్ అనేది ఫ్రీక్వెంట్ గా తాగుతూ ఉండాలి. ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ హెల్త్, రైట్? యాడ్ ఆన్. సో నెక్స్ట్ చేయాల్సిన పనులు ఏంటి అనేది యాడ్ చేసుకుంటూ బిల్డ్ సచ్ హ్యాబిట్స్ బై అటాచింగ్ దెమ్ టు ఎగ్జిస్టింగ్ రొటీన్స్. అది రొటీన్ గా చేయాలి, కన్సిస్టెన్సీగా చేయాలి. నెక్స్ట్ సెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ స్టడీయింగ్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. సో ఇప్పుడు ఇవన్నీ చదవాలా, చదివి ఏమి ఉద్ధరిస్తాము, ఇలాంటి నెగిటివ్ లోకి వెళ్ళకోకుండా ఎస్ మనం చదవాలి, చదివితే బాగుపడతాము, ఇలాంటివి పాజిటివ్ థాట్ తో ఉంటూ యునో చదవాలి, రైట్? సో ఇది నేను మంచి మార్క్స్ వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్ వస్తుంది అలా. ఓకే, నెక్స్ట్ సెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్. ప్రాక్టీస్ సెలెక్టివ్ లిజనింగ్. అంటే ఏంటి? ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ లెక్చర్స్. సో మిగిలినవి ఏది ఇంపార్టెంట్ అలాంటివి వినడం. డూ సంథింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్. సో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు మీరు క్లారిఫై చేయడం. సో దీనివల్ల మీరు కూడా మీకున్న థాట్స్ ని, పర్సెప్షన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటది. సో నెక్స్ట్ 18th పాయింట్ వచ్చేసి రోల్ అండ్ రివార్డ్. రోల్ అండ్ రివార్డ్ అంటే ఏంటి? గివ్ యువర్ సెల్ఫ్ స్మాల్ రివార్డ్స్ ఫర్ కంప్లీటింగ్ టాస్క్. అమ్మయ్య
నేను ఈ పని పూర్తి చేశాను, ఇప్పుడు కొంచెం రిఫ్రెషింగ్ ఒక 10 minutes ఆడుకుంటాను, మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుతాను, ఇలాంటివి. గివ్ యువర్ సెల్ఫ్ సమ్ రివార్డ్స్ ఫర్ కంప్లీటింగ్ టాస్క్. సో దీస్ ఆర్ ద 18 హ్యాబిట్స్ ఫర్ గుడ్ స్టడీ. సో ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ అ గుడ్ స్టూడెంట్ హూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ బై పాసింగ్ ఆల్ ఎగ్జామ్స్ విత్ యువర్ డిజైరబుల్ మార్క్స్. ఓకే, సో మీరందరూ కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఈరోజు మనం టాపిక్ లోకి వెళ్తే, మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము అనేది గుర్తుందా ఎవరికైనా? ఏం చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో? ద రోడ్ నాట్ టేకెన్. వాట్ ఈస్ ద ప్రీవియస్ క్లాస్? ద రోడ్ నాట్ టేకెన్. ఇది చెప్పుకునే ముందు, ఈ రోడ్ నాట్ టేకెన్ అనే టాపిక్ చెప్పుకునే ముందు, సో మీరు ఒక టెస్ట్ అనేది మీకు గుర్తుందా లేదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకుందాం, జస్ట్ 5 minutes. సో యా, ఫస్ట్ వన్, వాట్ డస్ ద పోయట్ రిగ్రెట్ ఇన్ ద పోమ్? వాట్ డస్ ద పోయట్, ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్ లో రాసిందే, ఒక 2 minutes మనం గుర్తు తెచ్చుకునేటందుకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, వాట్ డస్ ద పోయట్ రిగ్రెట్ ఇన్ ద పోమ్? నాట్ బీయింగ్ ఏబుల్ టు ట్రావెల్ బోత్ ద రోడ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. Next one, we will see the second one. What does the yellow wood symbolize? What does the yellow wood symbolize? Spring season, autumn season, autumn and change. Autumn and change ante manam em anukunnam? Sharat rituvu anukunnam kada. The answer is B. And next, third one, and be one traveler long I stood means the poet stood because he was tired, right? So ante enti, he waited for someone or he was thinking deeply about the choice. ఈ రెండిట్లో ఏమై ఉంటుంది ఆన్సర్? The answer is B. Next one, the next question, what does the poet mean by I took the one less traveled by? సో ఈ లైన్ అనేది పోమ్ లో యూజ్ చేశారు కదా, అంటే ఏంటి దాని అర్థం? He followed the crowd, లేదా he chooses a unique choice? ఏదై ఉంటుంది ఆన్సర్? The answer is he chooses a unique choice. So next one, next question చూద్దాము. The road the poet chose was less traveled, already crowded. So less traveled. Okay, the answer is less traveled. Next, sixth one. Those two roads are a symbol of, a two roads deniki pratika? Real roads in jungle, choices in life. The answer is choices in life. Next one, seventh question చూద్దాము. What was the poet's feeling at the end of the poem? Poem anta అయిపోయిన తర్వాత అతని ఫీలింగ్ ఏంటి? Is it sorrowful or is it regretful and but reflective? సో పశ్చాత్తంతో కూడినటువంటి రిఫ్లెక్షన్స్ మనం చూస్తాము, రైట్? సో రిగ్రెట్ఫుల్, రిగ్రెట్, పశ్చాత్తాపం, రైట్? ద ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, ఎయిత్ వన్. హూ ఇస్ ద పోయట్ ఆఫ్ ద రోడ్ నాట్ టేకెన్? ఎవరు రాశారు ఈ పోయం? రాబర్ట్ ఫ్రోస్ట్, విలియం వర్డ్స్వర్త్. ద ఆన్సర్ ఇస్ రాబర్ట్ ఫ్రోస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నైన్త్ వన్. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పోయం? సో ఇస్ ఇట్ యాంగ్రీ మోడ్ లో రాసారా, లేకపోతే కన్ఫ్యూజ్డ్ అండ్ థాట్ఫుల్? ఏంటి? మనం చెప్పుకున్నాం 2 రోడ్స్ ఉన్నాయి, ఏ రోడ్ లో వెళ్ళాలి అనేది ఆయనకి కన్ఫ్యూజన్ ఉండే కదా. ద ఆన్సర్ ఇస్ కన్ఫ్యూజ్డ్ అండ్ థాట్ఫుల్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూద్దాము. ఐ హోప్ యూ రిమెంబర్ ద ప్రీవియస్ క్లాస్ వాట్ ఐ హ్యావ్ టాట్. Okay, how many roads diverged in the yellow wood? 1 or 2? The answer is 2. Good. So now ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాము. యా, ఒక్కసారి ఆన్సర్స్ చూద్దామా? వెరీ క్విక్. Who is the poet of the road not taken? Robert Frost. How many roads diverged? 2. What does the poet regret in the poem? Not being able to, అంటే ఒకేసారి 2 దారులు గుండా వెళ్ళలేకపోయాడని పశ్చాత్తాపడ్డాడు. What does the yellow wood symbolize? Autumn and
change. What is the mood of the poet in the beginning of the poem? Confused and thoughtful. The road the poet chose was less traveled. తక్కువ మంది నడిచే దారిని ఎంచుకున్నాడు. And be one traveler long I stood means the poet stood because he was tired. He was thinking deeply about the choice. Or that artham adi. The two roads are a symbol of choices in life. Next, what does the poet mean by I took one less traveled ante enti? He chooses unique choice. So what is the poet's feeling in the end of the poem? Regretful but reflective. Got it? So this is a quick rapid fire session that I have conducted. Ippudu manam topic loki veldamu. The road not taken. చాలా క్విక్ రివిజన్ ఒకసారి చేద్దాము. ప్రీవియస్ క్లాస్ లో పోయం, మనం పోయం అంటే ఏంటో చెప్పుకున్నాము. పోయం అనేది పీస్ ఆఫ్ రైటింగ్, స్పెషల్ వర్డ్స్ ఉంటాయి, రిథమ్ ఉంటుంది, ఫీలింగ్స్ టు ఎక్స్ప్రెస్ థాట్స్ అండ్ ఇమోషన్స్, నీ భావాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు రాతపూర్వకంగా అనేది. ఇట్ ఈస్ ఆఫెన్ రిటర్న్ ఇన్ షార్ట్ లైన్స్, మే యూస్ రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ థీమ్ గురించి చెప్పుకున్నాము, రైట్? మీకు గుర్తొచ్చినట్టుంది కదా. సో సేమ్ థింగ్ I taught you in the previous class, right? నేచర్ గురించి రాయొచ్చు, ప్రకృతి గురించి రాయొచ్చు, లవ్ మీద రాయొచ్చు, చాయిసెస్ దట్ యు మేక్ ఇన్ యువర్ లైఫ్. దేని మీదైనా కానీ మీ భావాల్ని వ్యక్తపరచచ్చు, దాన్నే థీమ్ అంటాము, రైట్? రైమింగ్ వర్డ్స్ యూస్ చేస్తాం. రైమింగ్ అంటే ఏంటి? ప్రాసతో కూడినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో మనకి నైట్ బ్రైట్ or else light. Sun produces light which seems bright. సో వినడానికి వినసొంపుగా ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రాసతో కూడుకున్నటువంటి పదాలు. స్టాంజా అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లైన్స్ ఇన్ అ పోయం లైక్ అ పారాగ్రాఫ్. స్టాంజా అంటే 4 లైన్లు ఉంటే దాన్నే స్టాంజా అంటాం. 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. రిథమ్ అంటే ద మ్యూజికల్ బీట్ ఆఫ్ ద పోయం. ఒక్కోసారి ఆ కవిత్వాన్ని మనం పాడుకోవచ్చు కూడా. ఓకే, సో ఇమేజరీ అంటే ఏంటి అంటే మనం ఆ చిత్రణ అంటే మనం అది చదువుతూ ఉంటే మన బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా ఆ చిత్రణ అనేది మనం ఊహించుకోవచ్చు. వీ కెన్ ఇమాజిన్ సచ్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ అవర్ బ్రెయిన్. మూడ్ అంటే మనం ఏ మూడ్ తో రాసాము. ఇప్పుడు మనమే రాస్తున్నాం అనుకోండి ఒక కవిత్వం, నీకు బాగా ఆనందంగా ఉంటే ఆనందంతో రాస్తావా, లేదా బాధతో రాస్తావా, ప్రశాంతంగా ఉన్నప్పుడు రాస్తావా, కోపం మీద రాస్తావా, అంటే ఎలాంటి మూడ్ తో రాస్తావు, ఎలాంటి పదాలు వాడతావు అనేది. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే యు యూస్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ లైక్ సిమిలీస్ ఆర్ మెటాఫర్స్. అలంకారాలు అంటాం కదా తెలుగులో. ఇప్పుడు మనం అందంగా కనిపించడానికి ఇంకొంచెం అలంకరణ చేయడానికి ఆర్నమెంట్స్ వేసుకుంటాం, ఆభరణాలు. అలాగే కవిత్వం కూడా అందంగా కనిపించాలంటే ఆభరణాలు అంటే అలంకారాలు చేస్తాం. అలా ఎలా వర్డ్స్ ని కంపేర్ చేస్తూ లైక్ షీ ఈస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మూన్ అంటే తనని నువ్వు చందమామతో కంపేర్ చేసావు, అలంకారాలు అంటాము. సో పాయింట్ లోకి వెళ్తే ద పోయం ఈస్ అబౌట్ ద రోడ్ నాట్ టేకెన్. ఓకే, సో ఇది ఎవరు రాశారు? రాబర్ట్ ఫ్రోస్ట్ రాశారు. ఆయన అమెరికాకి చెందిన పోయెట్. ఓకేమా. సో ఆయన ఆర్డినరీ లైఫ్స్ మీద రాస్తూ ఉంటారు. ఒక్కసారి ఒక 5 to 10 minutes లో పోయం చదువుకుందాం. ఆ తర్వాత మనం పోయెటిక్ డివైజెస్ చూద్దాము. Okay, so as I've already told you this topic in the previous class, I'm just showing you a glance of the poem once again, okay, to recollect you the previous session. Two roads diverged in a yellow wood. Yellow wood అంటే ఏంటి? ఇక్కడ ఇది ఆటమ్ సీజన్ ని సూచిస్తుంది. And sorry, I could not travel both. ఒకేసారి 2 దారులు నడవలేను. And be one traveler. నేను ఒక్కనే కదా ట్రావెలర్ ని. ఒకేసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో, ఒకేసారి నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఉండలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉండలేవు. సో అలాగే ఒక దారి ఎంచుకున్నప్పుడు అదే దారిలో వెళ్ళాలి. లాంగ్ I stood and looked down one as far as I could to where it bent in the undergrowth. అలా నిల్చొని చూస్తూ ఉన్నాను చాలా దూరంగా. మలుపు కనిపిస్తుంది కానీ ఆ తర్వాత దారి కనిపించట్లేదు. This is the picture of it. Here he stood and seeing the two roads where to go. So he is in confusion. Okay, confused way లో మూడ్ లో రాశారు ఈయన. ఎవరు? రాబర్ట్ ఫ్రోస్ట్.
Diverged ante enti meaning separated into two different parts. Yellow wood, forest in autumn season, when leaves turn yellow. Undergrowth and thick bushes or small plants growing under trees. అంటే పెద్ద చెట్ల కింద చిన్న చిన్న గడ్డివి చిన్న చిన్న ప్లాంట్స్ మొలుస్తాయి కదా, that we call it as undergrowth. Okay, so మనం ఆల్రెడీ సమ్మరీ చెప్పుకున్నాము, so I'm skipping this part. Yes, then took the other just as fair and having perhaps the better claim, because it was grassy and wanted wear. So అలా నిల్చొని చూసాను, ఒక దారి చూసుకున్నాను ఎందుకంటే అది గ్రాసీగా ఉంది. And though as for that the passing there had warned them really about the same. నడుస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే ఈ దారి మీద గుండా కూడా చాలా మంది వెళ్ళినట్లే ఉన్నారు అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే he has the writer used rhyming words like fair, claim, where, there, సేమ్. అంటే వినడానికి బాగుంది కదా ఇలా. సో మనం కూడా కవిత్వాలు అలా ప్రాసలతో యూజ్ చేస్తూ మనం కూడా రాయొచ్చు. ఓకే, ఎస్. ఫెయిర్ మీనింగ్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఫెయిర్ అంటే ఏంటి? నైస్ ఆర్ ఈక్వల్. క్లెయిమ్ రైట్ ఆర్ రీజన్ టు బి చోజన్. సో హీ హ్యాస్ చోజన్ ఎ వే where then he realized that all people have already walked on it. Grassy and covered with grass, and enchukunna dari it's covered with the grass. Wanted where and looked like it had not been used much. అంటే చూడటానికి ఎక్కువగా వాడనట్టే ఉంది కానీ వెళ్తూ ఉన్న క్రమంలో వాడినట్టే అనిపిస్తుంది అని అనుకున్నాడు ఆయన. ఆయన అంటే ఎవరు ఇక్కడ? రాబర్ట్ ఫ్రాస్ట్. The poet decides to take the second road. So second road తీసుకున్నారు, which is grassy, and he realizes that both roads have been walked on about the same amount. So this is the summary of the second stanza. Okay. Yeah. థర్డ్ స్టాన్జా చూద్దాము. స్టాన్జా అంటే ఏంటి? ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి కదా, దీన్నే ఒక స్టాన్జా అంటాము. ఓకేమా? అండ్ బోత్ దట్ మార్నింగ్ ఈక్వల్లీ lay in leaves no step had trodden black. Oh, I get the first for another day. Yet, knowing how way leads on to way, I doubted if I should ever come back. మళ్ళీ వెనక్కి రావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి ట్రాడన్ అని వచ్చింది. ట్రాడన్ అంటే స్టెప్ ఆన్ వే, ఆయన దారి గుండా నడుస్తున్నాడు. లీడ్స్ ఆన్ టు వే. సో ఒక పాత్, ఒక పాత్. వే అంటే ఏంటి? దారి మీదుగా వెళ్తూ ఉన్నాడు. which means one path or decision leads to more decisions. అంతే కదా, మన లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా వేరేవి కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది, కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ డౌటెడ్, which means was not sure. He has doubted. Okay, so this is the summary. I'm skipping this part as well, as I've taught the lesson in the previous class also. I shall be telling this with a sigh. Somewhere ages and ages hence, 2 roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference. అంటే ఏంటి ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? సై అంటే ఏంటి? డీప్ బ్రీత్ అని. From now, in the future less to travel by, not chosen by many people, made all the difference. So changed everything or had big impact. Okay. So ఆయన ఫ్యూచర్ లో ఏంటి అంటే ఎదర్ రిగ్రెట్ ఆర్ సాటిస్ఫాక్షన్ తో వేరే వాళ్ళకు కూడా చెప్తాడంట. ఏమని? he will say that chosen the road less traveled. ఆయన తక్కువ మంది నడిచే దాన్ని ఎంచుకున్నా వెళ్తూ ఉంటే ఎక్కువ మందే నడిచారు అని రియలైజ్ అవుతాడు. అదొక అన్యూజువల్ చాయిస్. ఒక్క డెసిషన్ ఏదైతే తీసుకున్నాడో అతని లైఫ్ లో చాలా పెద్ద డిఫరెన్స్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ ఐ టాట్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, రైట్? యా, you remember, you recollected the previous class. So ee roju main topic వచ్చేసి ఈ పోయం గురించి, పోయటిక్ డివైజెస్ గురించి డెప్త్ గా తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ క్లాస్ ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. టుడేస్ టాపిక్ వచ్చేసి పోయటిక్ డివైజెస్ ఆఫ్ రాబర్ట్ ఫ్రోస్ట్. ఓకేమా? పోయటిక్ డివైజెస్ ఆఫ్
రాబర్ట్ ఫ్రోస్ట్. అసలు పోయటిక్ డివైజెస్ అంటే ఏంటి అది మనం చూద్దాము. అది చూసే ముందు సమ్మరీ ఒకసారి చూద్దాము. ద స్పీకర్ ఈజ్ వాకింగ్ త్రూ ఎ yellow forest autumn and comes across two diverging roads. He must choose one path. సో అలా ఆయన yellow ఫారెస్ట్ లో నడుస్తూ ఉంటే 2 దారులు కనిపించాయి. అందులో ఏ దారిని ఎంచుకోవాలి అనేది అతని కన్ఫ్యూజన్. He regrets he can't take both. He chooses one less traveled by. సో 2 ఎంచుకోలేడు ఒకేసారి, అందుకని ఆయన బాధపడుతున్నాడు. అరే ఒకేసారి ఒక దారినే ఎంచుకుంటున్నానే అని చెప్పి బాధపడుతున్నాడు. నెక్స్ట్, he chooses the one less traveled by. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి మా. లెస్ ట్రావెల్డ్ బై ఇస్ ఎ మెటాఫర్. అది మనం చివరిలో చెప్పుకుందాము. Although both paths seemed ఈక్వల్లీ ఓన్, 2 ఒకేలా ఉన్నాయి. ఒక దారి తక్కువగా నడిచినట్లుగా అనిపించింది, కానీ నడుస్తూ ఉంటే ఆయనకి ఫస్ట్ దారిలాగే అనిపించింది, నడిచిన చాలా మంది యూజ్ చేసుకున్న దానిలాగే అనిపించింది. నెక్స్ట్, హీ నోస్ దట్ వన్స్ హీ టేక్స్ అ పాత్ హీ మే నెవర్ రిటర్న్ టు ట్రై ది అదర్. అంతే కదా, ఒక్కసారి మన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే మళ్ళీ అది కరెక్ట్ చేసుకోలేము కూడా, మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. In the future, he imagines he will look back and say his choice made all the differences. మన లైఫ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం తీసుకునే డెసిషన్, మనం చేసుకున్న చాయిస్ ని బట్టే ఉంటుంది. ఓకే, అదేదైతే ఉందో ఒక్క డెసిషనే లైఫ్ ని మొత్తం చేంజ్ చేస్తుంది. సో కీ ఐడియాస్ అండ్ మీనింగ్. కీ ఐడియాస్ చూద్దాం మనం. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. సో లైఫ్ లో చాలా చాయిసెస్ వస్తాయి. ఏ చాయిస్ మనం ఎంచుకున్నాము అనేది పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదో చదువుకోవాలా వద్దా అనేది ఉంది. చదువుకున్నాము అంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్ వస్తే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాము. లేదు ఫ్రెండ్స్ తో ఉన్నాము, ఇలాగే ఎంజాయ్ చేద్దాము అంటే చదువు పాడైపోతుంది. అంటే ఒక్క డెసిషన్ అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అంటే ఐఎమ్ కన్వేయింగ్ దిస్, ఇంప్లిమెంటింగ్ విత్ దిస్ రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్ హియర్. The road symbolize different options or directions in life. ఇక్కడ రైటర్ రోడ్స్ అని చెప్పాడు కదా. సింబలైజ్ అంటే ఏంటి? ప్రతీక. ఆయన దేన్ని ప్రతీక చూపించారు? డైరెక్షన్స్ ఇన్ లైఫ్. ఒరిజినల్ రోడ్స్ కావు, దాని అర్థం డీపర్ మీనింగ్ లో ఇన్ఫరెన్స్ తీసుకుంటే డైరెక్షన్స్. We can't do everything. We must make decisions and we can't experience all the path in life. అంతే కదా, జీవితం ఉన్నదే చిన్నగా, అన్ని అనుభవించాలంటే కుదరదు. కానీ ఉన్న వాటిలోనే రైట్ డెసిషన్ తీసుకుంటే చాలా బ్రైట్ గా ఉంటుంది ఫ్యూచర్. Choices shape our future. So once we choose a path, it affects everything that follows. So human nature and doubt. The speaker, for example, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక అబద్ధం ఆడామనుకోండి, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి అలా ఆడుతూనే ఉండాల్సి వస్తుంది. అలాగే మన లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నామంటే దాని కాన్సిక్వెన్స్ గా ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాగే పోతూ ఉంటుంది. సో ఒక్క డెసిషన్ మీదే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. The speaker wonders if he made the right choice and imagines justifying in the future. ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు. He is doubting himself. Not always about the less traveled path. Many people misunderstand the poem as praising being different, but Frost suggests that both roads were actually quite similar, showing how people tend to justify their past decisions. ఒక్కోసారి మన లైఫ్ లో ఏమనుకుంటామంటే, అబ్బా ఇలా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటాం కదా, కానీ అది చేసినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుందేమో తెలీదు. రెండూ ఉంటాయి. కాబట్టి రిగ్రెట్స్ ఫీల్ అవ్వకుండా ఏదొచ్చినా అది యాక్సెప్ట్ చేస్తూ దాంట్లోనే కంపాషనేట్ గా హ్యాపీనెస్ ని వెతుకుతూ ఎంజాయ్ చేయడం బెటర్ అనేమో ఆయన సజెస్ట్ చేస్తున్నారు. సో మోరల్ ఆర్ మెసేజ్ ఇన్ లైఫ్ ఇస్ అబౌట్ మేకింగ్ చాయిసెస్ అండ్ వీ మస్ట్ యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. ఏం తీసుకున్న డెసిషన్ దాన్ని తర్వాత వచ్చే రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకుంటాం, చేసాము అంటే జాబ్ వస్తుంది. రాదు అన్నా కూడా యాక్సెప్ట్ చేయండి. ఎఫర్ట్స్ పెట్టాము, రాలేదు, అంతేకాని అక్కడే బాధపడుతూ ఆగిపోలేం కదా. యాక్సెప్ట్ అండ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, దట్స్ ఇట్. ఎవ్రీ చాయిస్ క్లోజెస్ ద డోర్ టు అనదర్ ఎక్స్పీరియన్స్.
లైఫ్ అనేదే ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ వన్ డోర్ క్లోజెస్ అనదర్ ఓపెన్స్. ఎక్స్పీరియన్స్ దాట్ ఆల్సో. Often we romanticize our decisions when we look back, even if they weren't very different. అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఆ డెసిషన్ తీసుకుంటే ఏదో అద్భుతాలు జరిగితే ఏమో చెప్పలేము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్తున్నారు. ఇది దీని ఓవరాల్ ద పోయం సమ్మరీ ఇది. ఓకే, ఇక్కడ పోయటిక్ డివైజెస్ చూస్తే, సో ఎలిమెంట్స్ పోయంలో వాడేవి ఏంటి? సింబాలిజం. సింబాలిజం ఏంటి? రోడ్స్ అంటే ప్రతీక ఏంటి? విచ్ మీన్స్ లైఫ్ చాయిసెస్. ఇక్కడ రోడ్స్ ని లైఫ్ చాయిసెస్ గా చూపించారు. మనం ఇప్పుడు ఇందాక నుంచి సింబాలిజం అంటే ఏంటో చెప్పుకున్నాం. అసలు అంటే ఏంటది? ప్రతీకవాదం. అంటే సింబల్ అనేది ప్రతీకం and Badam, and which means theory of concept. So which means use of symbols to represent ideas or qualities in literature. So మన లిటరేచర్ లో ఈ కవిత్వాలు రాసేటప్పుడు ప్రతీకలు చూపించాలంటే సింబల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ చీఫ్ గెట్ వచ్చి పావురాన్ని ఎగిరేస్తారు కదా. ఆ పావురాన్ని ఎగిరేయడం వెనుక ఉన్న ప్రతీక ఏంటి? పావురం అనేది ఇట్ షోస్ పీస్, రైట్? శాంతికి చిహ్నంగా ఎగిరేస్తారు అంటే ఇట్ సింబలైజెస్ పీస్. సింబాలిజం అంటే ఏంటి? ప్రతీక. సో నెక్స్ట్ ఇమేజరీ. ఇమేజరీ అంటే yellow wood. సో హియర్ yellow wood which means creates visual of atom అంటే చేంజ్, లైఫ్ చేంజ్ అనేది సూచిస్తుంది. ఇమేజరీ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. దృశ్య కావ్యం, తెలుగులో ఏమంటాం? దృశ్య కావ్యం. So imagery means using descriptive language that appeals to the senses. Sight, sound, touch, taste or smell. So to create a mental picture in the readers, మీరు ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా అందులో నిమగ్నం అయిపోయి చదువుతుంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు అక్షరాలు కనిపించవు, అందులో ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఆ అనుభూతి చెందుతారు. చదవడం అనేది చాలా దివ్యంగా ఉంటుంది. మీరు ఒక్కసారి నవల్స్ కానివ్వండి, ఇలా పోమ్స్ చదువుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఫీలింగ్. అంటే ఒక మూవీని కళ్ళతో చూస్తాము, ఇక్కడ మీరు మీ మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటారు. దట్ ఈస్ ఇమాజరీ. ఓకే, సో హియర్ మనం చిత్రణ, విచ్ మీన్స్ దాన్నే చిత్రణ అంటాం. వివిడ్ డిస్క్రిప్షన్ ఆర్ పెయింటింగ్ విత్ వర్డ్స్. అంటే ఇప్పుడు చెప్పాలనుకునేది పెయింటింగ్ ద్వారా చెప్పొచ్చు, మాటల ద్వారా చెప్పొచ్చు. దాన్ని చిత్రణ, కావ్య చిత్రణ అంటాము. పోయటిక్ ఇమేజరీ అంటే పోయమ్స్ ద్వారా చూపించటం, తన భావాల్ని వ్యక్తపరచటం, రైటర్ యొక్క భావాల్ని వ్యక్తపరచటం. దృశ్య కావ్యం విచ్ మీన్స్ విజువల్ పోయట్రీ, డిస్క్రిప్టివ్ ఎక్స్ప్రెషన్ దట్ క్రియేట్స్ ఇమేజెస్ ఇన్ ద మైండ్. సో ఇప్పుడు తన కంఠం శంఖంలా ఉంది అంటే నిజంగా అక్కడ శంఖం అని కదా, అంటే అంత వంపుగా అంత ఇంపుగా ఉంది అని దాని అర్థం కదా. అంటే ఇట్ షోస్ దట్ ద బ్యూటీ, ద ఎసెన్స్ ఆఫ్ ద బ్యూటీ అనేది మీకు అక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటాఫర్ విచ్ మీన్స్ ఎంటైర్ పోయం ఇస్ ఎక్స్టెండెడ్ మెటాఫర్. ఇక్కడ ఈ పోయం మొత్తం కూడా మెటాఫర్. మెటాఫర్ అంటే ఏంటి అసలు? తెలుగులో చెప్తాను, రూపకం. రూపకం. మెటాఫర్ అంటే రూపకం. మెటాఫర్ అంటే ఏంటి? రూపకం. A metaphor is a figure of speech, as I've told you, అలంకారాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదా, where one thing is described as another to suggest a similarity. His hair is as dark as coal అని చెప్పాను అనుకోండి, అంటే ఏంటి? తన జుట్టు నల్లగా ఒత్తుగా బొగ్గు ఎంత నల్లగా ఉంటుంది అంటే తన జుట్టు అంత నల్లగా ఉంది అని తన అర్థం. అంటే నువ్వు రెండిట్లో ఉన్న క్వాలిటీస్ ని కంపేర్ చేస్తూ అంత నల్లగా ఒత్తుగా ఉందని చెప్తున్నావు. దాట్ ఈస్ మెటాఫర్. లైక్ సిమిలే, ఇదేమో సిమిలే అంటాము. మెటాఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈజ్ అ కాంక్రీట్ జంగల్ అంటే ఏంటి? కాంక్రీట్ జంగిల్ అంటే జంగిల్ అంటే ఏంటి? ఫారెస్ట్, పచ్చగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అది మెటాఫర్ అండ్ సిమిలే, అలంకారాలు అని అంటాము తెలుగులో అయితే. సో మనం ఇంగ్లీష్ లో ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటాము. ఇన్ ద పోయం 2 roads are diverged in yellow wood. Here the roads are a metaphor for life choices. రోడ్స్ అనేది దేనిని చేస్తుంది? సూచిస్తుంది ఇక్కడ లైఫ్ చాయిసెస్. ఇవి పోయటిక్ డివైజెస్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మనం సమ్మరీ చెప్పుకున్నాము, ప్రతి స్టాండ్స్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు పోయటిక్ డివైజెస్ కూడా చెప్పాను, రైట్? పోయటిక్ డివైజెస్ ఒక్కసారి మనము మళ్ళీ
ఈ వర్డ్స్ ని whatever the words or terms that I have introduced in this lesson ఒక్కసారి చూద్దామా? Yes. So that ఎగ్జామ్ కి మనకి ఎస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను నాన్న. yellow forest అంటే autumn. ఓకే, and comes across two diverging roads. ఇందాక నేను చెప్పినట్లు roads is a metaphor of life decisions. ఓకే నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హీ రిగ్రెట్స్ హీ కాంట్ టేక్ బోత్. రెండు ఒకేసారి తీసుకోనందుకు. రిగ్రెట్ అంటే ఏంటి? పశ్చాత్తాపం. ఓకే, రిపెంటెన్స్ ఆర్ రిగ్రెట్. లెస్ ట్రావెల్డ్ బై which means both paths seemed equally worn, although both less తక్కువగా నడిచే దారి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంటి? ఒక్క డెసిషన్ తీసుకునేది మేక్ ఆల్ ద డిఫరెన్సెస్. సో ఒక్కసారి చదవండి నాన్న. హీ నోస్ దాట్ వన్స్ హీ టేక్స్ ద పాత్ he may never return to try the other. In the future, he imagines he will look back and say his choice made all the difference. ఓకే, సో మీరు ఒకసారి గమనించారా, ఇక్కడ ఏవైతే స్లైడ్స్ లో ఇచ్చామో టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ కి కూడా మీ ఓన్ గా మీరు ఆన్సర్స్ రాసుకోవచ్చు. గాట్ ఇట్? సో యా, మెయిన్ కీ ఐడియాస్ ఏంటి? రోడ్స్ సింబలైజ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ డైరెక్షన్స్ ఇన్ లైఫ్. Okay ma, next, we can't do everything. We must make decisions and we can't experience all paths in life. అంతే కదా, ఒకేసారి అన్ని డెసిషన్స్ తీసుకొని రెండు పడవల మీద కాళ్ళు పెట్టలేం కదా, రైట్? ఇక్కడ రైటర్ కూడా అదే చెప్తున్నారు. సో ఈ పోయం మొత్తం చదివాక మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా సమరైజ్ చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను అనుకుంటా ద రోడ్ నాట్ టేకెన్ అని అన్నాడు, రాశాడు, కానీ టైటిల్ ద రోడ్ టేకెన్ అని టైటిల్ పెట్టలేదు. ద రోడ్ నాట్ టేకెన్, ఏదైతే డెసిషన్ తీసుకోలేదో, ఏదైతే రోడ్ తీసుకోలేదో దాని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే నేనేం అన్వయించుకుంటానంటే, మన లైఫ్ లో తీసుకోలేని డెసిషన్స్ గురించి ఎక్కువగా వరీ అవుతూ ఉన్నదాన్ని పట్టించుకోం. సో అలా చేయొద్దు ఎప్పుడు కూడా. ఉన్న దాంట్లో కంపాషనేట్ గా ఉంటూ ఇందులో ఉన్న ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలి. అంటే లేని దాని గురించి వరీ అవ్వద్దు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారు ఈ పోయిం చదివాక అనేది మీరు కూడా కింద చాట్ లో చెప్పండి. నాట్ ఆల్వేస్ అబౌట్ ద లెస్ ట్రావెల్డ్ పాత్. సో ఇట్స్ లైక్ మిస్అండర్స్టాండ్. ఈ పోయం చదివి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో కానీ, బట్ ఫ్రోజ్ సజెస్ట్ దట్ బోత్ రోడ్స్ వర్ యాక్చువల్లీ క్వైట్ సిమిలర్ గానే ఉంది. ఓకే, సో ఎస్, అబౌట్ మేకింగ్ చాయిసెస్. దిస్ రోడ్ నాట్ టేకెన్ ఇస్ about making choices. And next, door another experience. Every choice closes the door to another experience. Often our decisions, when we look back, you weren't very different. Okay, next, poetic devices. I've told you already. Symbolism ante pratikam. Roads here, which means life choices. Got it? Yes. Next, which represent ideas or qualities in literature or art. Next, imagery ante enti? Here chitrana అని చెప్పుకున్నాం కదా, yellow word, which means visual of atom, creates visual of atom. చదవండి. సో ఎస్, సో లాస్ట్ లో టెస్ట్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి అమ్మా, దానికి ఆన్సర్స్ కూడా చెప్పండి. ఇమేజరీ ఇన్ తెలుగు what do we call? దృశ్య కావ్యం. Next, imagery means using descriptive language. The describing language that which you use to describe something is called descriptive language. ఓకే, ఒక దాని గురించి వివరించడానికి వాడే భాషనే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ మనం సైట్ గురించి కానీ, అంటే కనిపించేది, వినిపించేది, ఆల్ 5 senses, ఆల్ సైట్, సౌండ్, టచ్, టేస్ట్ ఆర్ స్మెల్. సో ఎలా మీరు ఏదైనా కవిత్వం రాసేటప్పుడు మీ అనుభవం ఏంటి, అది దేని గురించి అయినా రాస్తే అది ఎలా కనిపిస్తుంది, ఎలాంటి సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ అ పోయం ఆన్
రోజ్ ఫ్లవర్. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ మీద ఒక కవిత్వం రాయమని చెప్పాను అనుకోండి, మీరు అది ఎలా దాని హౌ ఈస్ దట్, ఎలా కనిపిస్తుంది, స్మెల్, హౌ డస్ దట్ స్మెల్ అనేది ఇలా క్రియేటివ్గా అంటే వర్డ్స్ యూస్ చేసుకుంటూ చెప్పేదాని కవిత్వం. అలా ఎప్పుడైనా మీరు కవిత్వం రాస్తుంటే యూ కెన్ ఆల్సో షేర్ యువర్ పోయమ్స్ అబౌట్ ఇట్. ఓకే, ఎస్. నెక్స్ట్ చిత్రణ, which means vivid description. Okay, next can painting with words. సో నేను మళ్ళీ ఎందుకు ఇది రివైజ్ చేస్తున్నాను అంటే లాస్ట్ పెట్టే ఎగ్జామ్లో మీరు అందరూ కూడా ఆన్సర్స్ చెప్పగలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కావ్య చిత్రణ, which means poetic imagery or poetic description. దృశ్య కావ్యం, which means visual poetry, descriptive expression that creates images in the mind. Next, metaphor, which means entire poem is an extended. ఈ పోయం మొత్తం కూడా మెటాఫర్, ఇలా కంపారిజన్స్ చేస్తూ రైటర్ రాశారు. నెక్స్ట్ వన్, మెటాఫర్ ఇన్ తెలుగు వాట్ డు వి కాల్ ఇట్ as రూపకం అంటాము, రూపకం. Next, a metaphor is a figure of speech where one thing is described as another, suggests a similarity without using like or as. సో ఈ మెటాఫర్ సిమిలే గురించి మనం నెక్స్ట్ పోయం సెషన్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఇంత డీటెయిల్గా మీ టెక్స్ట్ బుక్లో లేకపోగా బట్ తెలుసుకుందాము. నెక్స్ట్, ఇన్ ద పోయం 2 roads are diverged in Yellowwood. Here the roads are a metaphor for life choices. Okay ma, so I think now you're full ready to attempt a test, right? Are you all ready? I hope you're all ready. So ipudu I'm going to conduct a final test, the road not taken. What is the poetic device where an entire poem or idea represents something deeper? మనము ప్రతీక గురించి మాట్లాడుకున్నాం కదా, ఎలాంటి అలంకారం ఎంటైర్ పోయం ని కానీ ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తుంది, సంథింగ్ డీపర్ ని అంటే ఏమంటాం దాన్ని? సింబాలిజమా, మెటాఫరా? ద ఆన్సర్ ఇస్ సింబాలిజం. ది ఆన్సర్ ఇస్ సింబాలిజం. సింబాలిజం అంటే మనం ప్రతీక అని చెప్పుకున్నాము. నెక్స్ట్, which of the following best describes the tone of the poem? సో ఈ ఎంటైర్ ద రోడ్ నాట్ టేకెన్ విచ్ ఇస్ రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్, ఇదంతా కూడా ఎలాంటి టోన్ అది? థాట్ఫుల్ అండ్ రిఫ్లెక్టివ్, యాంగ్రీ అండ్ హార్ష్? ది ఆన్సర్ ఈస్ థాట్ఫుల్ అండ్ రిఫ్లెక్టివ్. థాట్ఫుల్ అండ్ రిఫ్లెక్టివ్. నెక్స్ట్ వన్, సారీ, థర్డ్ వన్. విచ్ పోయటిక్ డివైస్ క్రియేట్స్ విజువల్ పిక్చర్స్ ఇన్ ద రీడర్స్ మైండ్? నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఆ విజువల్ పిక్చర్స్ అనేవి మన మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఆ పోయటిక్ డివైస్ని ఏమంటాము? ఇస్ దట్ మెటాఫర్ ఆర్ ఇమేజరీ? ఇమేజరీ, ఇమేజ్ అని ఆల్రెడీ ఉంది అంటే లైక్ మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ని కూడా గెస్ చేయొచ్చు. ది ఆన్సర్ ఈస్ ఇమేజరీ. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇమేజరీ. నెక్స్ట్ వన్, what does the forest setting symbolize in the poem? What does the forest setting symbolize in the poem? Is it natural beauty or confusion in life? Natural beauty or confusion in life? The answer is
కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్. రైటర్ అక్కడ నిల్చొని కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఏ దారి గుండా వెళ్ళాలి అని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద పోయం? కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి. కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ ఏమై ఉంటుంది? అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి విభేదం అవ్వచ్చు, పోరాటం లేదా సమస్య అవ్వచ్చు, ఇంకా చెప్పాలి అంటే విభేదం, తగాదా, పోరాటం ఆర్ సంఘర్షణ. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద సంఘర్షణ? ఇక్కడ ఈ పదానికి వచ్చే మీనింగ్స్ ఇవి, దీనికి తగింది ఏంటి? సంఘర్షణ. వాట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద పోయం? అ పర్సనల్ డెసిషన్ అబౌట్ లైఫ్ డైరెక్షన్ ఆర్ నేచర్ వర్సెస్ మ్యాన్? ఏంటది ముఖ్య సంఘర్షణ ఏంటి? ఆ రైటర్ కి ఆయన మధ్యలో మెలిగే ఆ సంఘర్షణ ఏమై ఉంటుంది? ది ఆన్సర్ ఇస్ a personal decision about life's direction. A personal decision about life's direction. Okay. So ఒక్కసారి ఆన్సర్స్ చూద్దామా? ఒక్కసారి ఆన్సర్స్ చూద్దామా? Yes. First one, what is the poetic device where an entire poem or idea represents something deeper? The answer is symbolism. The answer is symbolism. Which of the following best describes the tone of the poem? ఏంటి బెస్ట్ డిస్క్రైబ్ చేసేది? థాట్ఫుల్ అండ్ రిఫ్లెక్టివ్. ఓకే మా. నెక్స్ట్, which poetic device creates visual pictures in the reader's mind? Visual pictures ante imagery. Next, what does the forest setting symbolize in the poem? Confusion in life. Okay, what is the main conflict in the poem? Main conflict ante manam sangarshana ani cheppukunnam. A personal decision about life's direction. Okay ma. So this is about the poem The Road Not Taken. The poem The Road Not Taken. So ఫైనల్ గా ఒక 5 to 10 minutes మీరు పోయం చదివేటప్పుడు మెయిన్ గా ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి థీమ్. ఫస్ట్ మనం థీమ్ చూడాలి. ఆ పోయం ఏ థీమ్ ద్వారా రాశారు? అది నేచర్ కి సంబంధించిన, లవ్ అనే ఎలిమెంట్, మదర్ ఆర్ ఫాదర్ లవ్ ఆర్ చైల్డ్హుడ్ లవ్, దేని మీదైనా అవ్వచ్చు. చాయిసెస్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇవాళ రోడ్ నాట్ టేకన్ అనేది చాయిసెస్, లైఫ్ చాయిసెస్ మీద ఉన్న థీమ్. అది థీమ్ అంటాము. ఈ ముఖ్యమైన టర్మ్స్ గుర్తుంచుకోండి. థీమ్. నెక్స్ట్, రైమింగ్ వర్డ్స్, ప్రాస. ఇప్పుడు మనం కవిత్వం రాసేటప్పుడు ప్రాసలు యూజ్ చేయొచ్చు అని చెప్పాము కదా. సో మీరు ఎంత చదివితే అంత లాంగ్వేజ్ మీద పట్టొస్తుంది. సో ఆ తర్వాత లాంగ్వేజ్తో మంచిగా ఆడుకోవచ్చు. ఇలాంటి పోయమ్స్ రాయొచ్చు, ప్రచురించవచ్చు, రైట్. సాంగ్స్ రాయొచ్చు. స్టాంజా అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్ ఉన్న పోయం. లేక ఇప్పుడు ప్రోజ్లో పారాగ్రాఫ్ అంటాము, అలాగే పోయంలో స్టాంజా అంటాము. ఇవి గుర్తుంచుకోవాలి. థీమ్ ఏంటి? రైమింగ్ వర్డ్స్, స్టాంజా, రిథమ్ అంటే ఆర్. ఇప్పుడు స్పెల్లింగ్ గుర్తుంచుకోండి అమ్మా, RHYTHM. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు రిథమ్. సో RHYTHM, రిథమ్, ద మ్యూజికల్ బీట్ ఆఫ్ ద పోయం. ఓకే. సో నెక్స్ట్, ఇమేజరీ. యాజ్ ఐవ్ టోల్డ్ యూ దట్ ఇమేజరీ, రూపకం అని చెప్పుకున్నాం కదా, అంటే క్రియేట్ పిక్చర్స్ ఇన్ ద మైండ్. నెక్స్ట్, మూడ్. అంటే మనం రైటర్ ఎలాంటి మూవీ ద్వారా రాశారు అనేది. నెక్స్ట్, ఫిగరేటివ్ లాంగ్వేజెస్. ఎలాంటి ఫిగరేటివ్ లాంగ్వేజెస్ వాడతాము? కంపారిజన్స్ చేయటానికి. ఓకే. సో నెక్స్ట్, ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ద రోడ్ నాట్ టేకెన్ అనేది, ఇందులో ఎన్ని స్టాంజాస్ ఉన్నాయి? స్టాంజా అంటే నేను చెప్పాను కదా, a group of lines is called stanza అని. ఎన్ని ఉన్నాయో చెప్పండి? 1 2 3 4. There are 4 stanzas and each stanza has how many lines? 1 2 3 4 5 lines ఉన్నాయి. ప్రతి స్టాంజాలో కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయి? 5 లైన్స్ ఉన్నాయి. అంటే 5 into 4 ఎంత? 5 4s 20 లైన్స్ ఉన్నాయి. సో ఆయన 20 లైన్స్ లో ఆయన భావాలు, ఆయన అనుకున్నది, ఆయన
వ్యక్తపరిచే మెసేజ్ అంతా కూడా ఈ 20 లైన్స్లో చాలా అద్భుతంగా చెప్పేశారు కదా. సో ఇంకొకటి ఎవరైనా ఎవరు రాశారు ఈ ద రోడ్ నాట్ టేకెన్ అనేది గుర్తుంచుకోండి, రాబర్ట్ ఫ్రోస్ట్. ఈజ్ అమెరికన్ పోయెట్. ఓకే, చాలా సింపుల్ లైఫ్స్ మీద ఎక్కువ హంగులు ఆర్భాటాలు ఉండవు ఆయన రాసే వాటిలో. చాలా సింపుల్గా, ఇన్సైట్ఫుల్గా అండ్ కామన్ ఆర్డినరీ ఎక్స్పీరియన్సెస్ మీద రాస్తూ ఉంటారు ఆయన ఈ కవిత్వాలన్నీ కూడా. నెక్స్ట్, సో ఇది 5 లైన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి రైమ్స్ వాడారో ఒక్కసారి చూద్దాము, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వుడ్, బోత్, స్టూడ్, కుడ్, అండర్ గ్రోత్. ఇక్కడ మనం చూస్తే వుడ్, స్టూడ్ ఈ 2 రైమింగ్ వర్డ్స్, కానీ ఇక్కడ రైమింగ్ వర్డ్స్ లేవు. రైట్, రైమ్ స్కీమ్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. రైమ్ స్కీమ్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, ఈ వర్డ్స్ డైవర్జ్డ్, అండర్ గ్రోత్, yellow wood. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ సమ్మరీ పార్ట్ అంతా స్కిప్ చేసేస్తున్నాను బికాజ్ మనం అంతా చాలా డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం కదా. ఫెయిర్, క్లెయిమ్, వేర్, దేర్, సేమ్ ఇవి రైమింగ్ వర్డ్స్ అంటే ఇవే ప్రాస. చాలా బాగుంటది, చాలా ముచ్చటగా ఉంటది చదువుతూ ఉంటే. ఓకే, నెక్స్ట్ సౌండ్ భలే వస్తుంది కదా ఇలా అంటుంటే. నెక్స్ట్ వన్, లే, డే, బ్లాక్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లే, డే, వే, బ్లాక్, బ్యాక్. అంటే ఈ 3 పదాలు రైమింగ్ వర్డ్స్ లో ఉన్నాయి. లే, డే, వే, బ్లాక్, బ్యాక్. సో రైమ్ స్కీమ్ లో మనము ఏ బి అని చెప్పుకుంటాము. రైమ్ స్కీమ్ అనేది చాలా డెప్త్ గా చెప్పుకునే టాపిక్. అది మీ టెక్స్ట్ బుక్ లో లేదు, బట్ అవకాశం వచ్చినప్పుడు వేరే పోయంలో డీటెయిల్డ్ గా అసలు రైమ్ స్కీమ్ అంటే ఏంటో వివరిస్తాను. ఇప్పుడు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వాటి మీద దృష్టి పెడదాము ఈ రోజు వరకు అయితే. ఓకే, సో నెక్స్ట్ చెప్పే పోయంలో ఎవరైనా మీరు ఏదైనా కవిత్వం రాస్తే వచ్చి చాట్లో చెప్పచ్చు. ఓకే, ఐ వెల్కమ్ యూ ఇఫ్ యూ రైట్ పోయం ఆన్ యువర్ టీచర్ ఆర్ యువర్ పేరెంట్స్, ఏదైనా కావచ్చు, అది మనం చదువుదాము. ఓకే, ఫన్నీ ఎలిమెంట్ ద్వారా అయినా రాయొచ్చు. సై, ఐ, ఇక్కడ సై ఉంది, ఐ ఉంది. హెన్స్ అంటే ఇక్కడ సై, ఐ, బై, ఈ 3 కూడా రైమింగ్ వర్డ్స్ వచ్చాయి. హెన్స్, డిఫరెన్స్, ఎన్స్, ఎన్స్, రైమింగ్ వర్డ్స్. So yes, so this is all about the road not taken by whom? Robert Frost. So ఈ క్లాస్ మీ అందరికి చక్కగా నచ్చిందా? లాస్ట్ 10th పాయింట్ ఒకటి చూద్దాం. దట్ వన్ చాయిస్ హీ సేస్ హ్యాస్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్. సో ఈ ఒక్క సెంటెన్స్ చాలు మనం కూడా మన లైఫ్ లో చాలా ఆచితూచి అడుగులు వేయాలి. అడుగులు అంటే ఎలాంటి అడుగులు? రోడ్డు మీద వేసే అడుగులు కాదు, లైఫ్ లో తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకొని ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. లేని వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటిలో హ్యాపీగా ఉంటూ కంటెంట్మెంట్ life ni lead చేద్దాము. That's what Robert Frost suggested in this poem. Okay, the road not taken. So this is all about today's lesson, the road not taken, written by whom? Robert Frost. Yes, written by Robert Frost. Thank you all teachers, thank you all my dear friends. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti. Yes.